విద్యార్థి వీసాల విషయంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. విద్యార్థి వీసాల జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. పలు దేశాల నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ని నిలిపివేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుఎస్ ఎంబసీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొత్త విద్యార్థి వీసా లేదా ఎక్స్చేంజ్ విజిటర్ వీసా ఇంటర్వ్యూలకు వీసా అపాయింట్మెంట్లను అనుమతించేది లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశాలు జారీ చేశారు. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీల్లోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న వీసా ఇంటర్వ్యూలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. విద్యార్థి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ పాలనా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్ల తనిఖీల మీద దృష్టి పెడుతోంది. విదేశీ విద్యార్థులు సోషల్ మీడియా అకౌంట్ల తనిఖీలకు సంబంధించి త్వరలో కఠిన నిబంధనలు తీసుకొస్తున్న నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూల నిలిపివేత నిర్ణయం తీసుకుంది అమెరికా. సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు సంబంధించి కఠిన నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థుల ప్రవేశం మరింత కష్టం కానుంది. మరోవైపు అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ హెచ్చరిక జారీ చేసింది. తరగతులకు హాజరు కాకపోతే వీసా రద్దు చేస్తామని విదేశీ విద్యార్థులకు స్పష్టం చేసింది. క్లాసులకు గైర్హాజరయ్యేవారు భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికైనా అర్హత కోల్పోతారని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. డ్రాపౌట్ అయినా, క్లాస్కి డుమ్మా కొట్టినా, విద్యాసంస్థకు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా విద్యార్థి వీసా రద్దు కావచ్చు. అంతేకాదు ఫ్యూచర్లో అమెరికా వీసాలకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వీసా రూల్స్ పాటించాలని, నిబంధనలకు అనుగుణంగా స్టూడెంట్ స్టేటస్ను కొనసాగిస్తే చిక్కుల్లో పడకుండా ఉంటారని సూచించింది. వీసా నిబంధనలను పాటించకపోతే అమెరికా నుంచి పంపించేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంని రద్దు చేసే దిశగాను ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.